ఇక్కడ నేను ఓవెన్ లేకుండా కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఒక గ్లాస్ షుగర్, ఒక గ్లాస్ మైదా పిండి, అంటే ఇది అప్రాక్సిమేట్గా 250 గ్రామ్స్ ఉంటుంది. 4 ఎగ్స్. షుగరు అండ్ మైదా పిండి 250 గ్రామ్స్ తీసుకోవాలి, 4 ఎగ్స్. అలాగే నేను వెన్నపూసని కొలిచి తీసుకున్నాను. అది 50 గ్రామ్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. 50 గ్రామ్స్ వెన్నపూస తీసుకున్నాను. అలాగే దాంట్లోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ యాలకుల పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ 3 తీసుకోవాలి. ఇవి ఉంటే చాలు. ఇప్పుడు మనం ఎగ్స్ బ్రేక్ చేసి మిక్సీ కొట్టుకుందాం. మిక్సీ చేత టెక్చర్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం వెన్నపూస తీసుకున్నాం కదా 50 గ్రామ్స్, దాన్ని యాడ్ చేసుకుందాం. అది మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి కరిగేలాగా కలుపుకుందాం. ఒకసారి విస్కర్తో కలుపుదాం. షుగర్ వేసేటప్పటికి సెట్ అయిపోతుంది. షుగర్ పౌడర్ మనం ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదా, అది మిక్సీ వేసుకుని షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపేర్ చేసిన పౌడరు మొత్తం ఒకేసారి వేయకుండా ఒక హాఫ్ వేసుకుని కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ వేసుకోవాలి. అలా అయితే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే ఉండలు కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో హాఫ్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. ఒకసారి అది కూడా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేటప్పటికి నాకు ఈ విధంగా వచ్చింది. నీట్గా మెల్ట్ అయిపోయింది షుగర్ పౌడరు. ఇప్పుడు మనం మైదా పిండి తీసుకున్నాం కదా, అది కూడా ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను. కలుపుకున్న తర్వాత మిగతా హాఫ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసాను. ఇప్పుడు అది కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్టయితే మనకి స్పాంజ్లా వస్తుంది కేకు. కలిపేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా రెడీ అయింది, క్రీమీ టెక్చర్లో. ఇలా ఉండాలన్నమాట, సాఫ్ట్గా. ఇప్పుడు మనం దీంట్లో యాలకుల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ బాగుంటుందండి. లేకపోతే దీని ప్లేస్లో వెనిలా ఎసెన్స్ కూడా వాడచ్చు. సో ఇప్పుడు నాకు అది అవైలబుల్గా లేదు, సో నేను యాలకుల పొడి వేసుకున్నాను 1 స్పూను. యాలకుల పొడి నీట్గా మిక్స్ చేశాను దాంట్లో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం గీ వేసి మొత్తం అంచులు అవి స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా చేత్తో రాసుకుందాం. ఆ గిన్నె అడుగు అంచులు మొత్తం అంతా గీతో స్ప్రెడ్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం మైదా పిండితో కోట్ చేద్దాం. అలా కోట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అడుగు అంటుకోకుండా బాగా వస్తుంది. మొత్తం గిన్నె అంతా బాగా కోట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న దాంట్లో బేకింగ్ పౌడరు అండ్ బేకింగ్ సోడా యాడ్ చేద్దాం. ఎంత యాడ్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు నేను చూపించాను కదండి, ఆ స్పూన్తో 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిపితే 1 స్పూన్ ఉంటుంది, అది చాలా చిన్న స్పూన్ కదా, అందుకని 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ బేకింగ్ సోడా కూడా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. స్పూన్లో అయితే అదొక స్పూన్, ఇదొక స్పూన్ అవుతుంది. బేకింగ్ సోడా 1 స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుని ఇది కూడా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ అట్లా కలిపేసుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. అలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఓకే, కలపడం అయితే అయిపోయింది, మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో క్రీమీ టెక్చర్. ఇప్పుడు మనం ఇందాక కోట్ చేసి పెట్టుకున్న గిన్నె రెడీగా ఉంది కదా, దాంట్లో ఈ బ్యాటర్ని దాంట్లో యాడ్ చేసేసుకోవడమే. మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని
ఒకసారి గిన్నె ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పాతాయి. అట్లా గిన్నె పట్టుకుని కింద అట్లా తట్టితే 2-3 సార్లు మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక మందపాటి గిన్నె ప్రీ హీట్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి ఆల్రెడీ ప్రీ హీట్ అయిపోయింది నాది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసుకుని మంచిగా దానికి సరిపడా మూతను తీసుకుని పెట్టేయడమే. ఇది 30 to 35 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మధ్యలో ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఉడుకుతుంది మంచిగా. 10 minutesకి ఇట్లా అయ్యింది. 20 minutesకి చూడండి ఎలా వచ్చిందో. 30 minutes అయిందండి. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. కేక్ అయితే నాది రెడీ అయిపోయింది. పీసెస్ కట్ చేసుకుందాం. ఎంత స్పాంజీగా బాగా వచ్చింది.